సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో శుక్రుడు, శని, రాహువు, చంద్రుడు మకర, కుంభ, మీన రాశుల్లో సంచారం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి భాగ్యంలో రవి, దశమంలో గురు సంచారం, అలా ఏకాదశంలో కుజుడు. కొంతవరకు మంచి ఫలితాలను చెప్పవచ్చు. అయితే 6 రాహువు, 7 శని, 12 కేతువు. సప్తమ శని కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉన్నా 6 రాహువు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఇది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అలాగే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు. ఉద్యోగం బాగుంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. లాభాలు బాగుంటాయని చెప్పవచ్చు. పత్తి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ఉచ్చబట్టి ఉన్నారు. వీరికి బాగా అనుకూలమైన విధంగా కూడా గోచరిస్తుందని చెప్పచ్చు కొంతవరకు. కాబట్టి ఏ పని చేసినా నిర్విరామంగా ఎక్కడ ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో కలుస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. రావాల్సిన సమయంలో ధనం చేతికి అందుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా సరే పక్కన పెట్టి మీకంటూ మీరు నిర్ణయించుకుని ఒక సూటిగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే లోపల ఎంత భయం ఉన్నా అది మీకు కనిపించరు. ఏదైనా సరే ధైర్యంగా ఉండాలి అని ఆ ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. లోపల ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో అనే ధోరణి భయపడతారు. కానీ అది ఎవరికి కనపడదు. కనిపించకుండా ప్రయత్నాలు చేస్తారు. అదే మంచిది కూడా. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు, లేదంటే బియ్యాల వారు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. నామమాత్రం పోయి చిన్నగా చేశారనేది సరిగ్గా చేయలేదని చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసేయండి. చక్కగా పిల్లాడు కానీ వివాహం ఘనంగా నిర్వహించాలి, అదే నాకు ముఖ్యం అనే ధోరణిలో మీరు ముందుకుంటారు. అటువంటి బంధుమిత్రులతోటి ఎటువంటి విభేదాలు లేకుండా చక్కగా వివాహాన్ని జరిపించగలుగుతారు. మీకు ముందుగా కుటుంబ సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సహోదరుల మధ్య ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది వీరికి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సంపాదిస్తారు. విదేశీ వ్యవహారాలు వీరికి సానుకూలు పడతాయి. వైద్యవతులు ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. అలాగే గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాల్లో ఉండి చదువుకోవాలి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా ఈ వారం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, అలాగే కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మీ కష్టం తగిన ప్రతిఫలం కుటుంబం గుర్తించి మిమ్మల్ని మెచ్చుకోదగ్గగా స్థాయిలో ఉంచుతారు మిమ్మల్ని. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా కుటుంబం కోసమే మీరు మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తారు. మీ సుఖాలని, సంతోషాలని పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడతారు. అది అందరికీ తెలియదు. అది మీ కుటుంబానికి తప్ప. ఇటు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, భార్య కావచ్చు, సంతానం కావచ్చు, వారు మీ మీద ఎక్కువగా అభిమానం చూపించడం కూడా ఇదొక మంచి తరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు మీకు మాటకి విలువ ఇవ్వని వాళ్ళు ఈసారి విలువిచ్చి మిమ్మల్ని తారస్థాయిలో నించబడడం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. అలాగే భూమి కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ పరిశ్రమ రంగం వారికి, రాజకీయ నాయకులకు,
ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, డాక్టర్లకి ఈ వారం కొంతమేర బాగుందని చెప్పచ్చు. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతలు మంచిగా లభిస్తాయి. మీరు అనుకునే పదవి చేదాకా వచ్చి చేజారిపోతుంది. అయితే అది ఆకస్మికంగా మళ్ళీ రావడం అనేది మీకు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఏది ఏమైనా సరే గత 2-3 వారాల కంటే ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగినది. 6 రాహు సంచారం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.